హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పఫ్ స్లీవ్స్ కటింగ్ చూపిస్తానండి. లైనింగ్ని నీట్గా ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. స్లీవ్స్ లెంత్ వచ్చి 10.5 అండి. 10.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. వేస్ట్ వచ్చి 30 కంటే ఎక్కువ ఉందండి, అందుకని 3.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. లైన్ గీసేసుకుందాము. మామూలు రౌండ్ వీళ్ళది 18 ఇంచెస్ ఉందండి. 18 హాఫ్ చేస్తే 9 ఇక్కడ పెట్టుకోకుండా 8 మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. వచ్చి హ్యాండ్ లూజ్ వచ్చి 6.5, 13 ఇంచెస్ ఉంది. అయితే దాంట్లో హాఫ్ 6.5 ఇక్కడ వరకు పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా లైన్ గీసేసుకోవాలి. ఇదండి వీళ్ళ స్లీవ్. ఇప్పుడు స్లీవ్స్ కుడుతున్నాం కాబట్టి మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2.5 పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు అండి. కొంచెం మంది ఎక్కువ పఫ్ కావాలనుకున్న వాళ్ళు 2.5 ఇంచెస్ వరకు పెట్టుకుంటారు. అంత అవసరం లేదనుకున్నప్పుడు మాత్రం 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ని ఇలా తీసుకుని వెళ్ళాలండి. ఇంకా మనము ఇక్కడ లోతు తీసుకునే అవసరం లేదండి ఫ్రంట్ సైడ్. ఇంకా మనము స్లీవ్ కటింగ్ చేసేసుకుందాము. మార్జిన్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసుకుంటే సరిపోతుంది. 2 ఇంచెస్ ఇక్కడ వరకు వస్తుంది. చూడండి, మన పఫ్ స్లీవ్స్ కటింగ్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా కటింగ్ చేస్తున్నామో. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.